ప్రపంచంలోనే అతి ఎత్తైన శివలింగంగా తన సుదీర్ఘ ప్రయాణాన్ని ఆరంభించనుంది. భక్తి, కళా వైభవం, ఇంజనీరింగ్ ప్రతిభ సమన్వయంతో 33 అడుగుల ఎత్తు, 210 టన్నుల బరువు గల దివ్యమైన సహస్రలింగం తన చారిత్రక ప్రయాణాన్ని తమిళనాడు నుంచి బీహార్ వరకు మొదలుపెట్టింది. మొత్తం 2100 కిలోమీటర్లు సాగే ఈ మహాప్రస్థానం త్వరలో ఈస్ట్ చంపారణ్లోని విరాట్ రామాయణ ఆలయంలో ఒక్కటే భారీ గ్రెనైట్ రాయితో చెక్కిన ఈ మహాశిల్పం త్వరలో పూర్తి కానున్న ఈస్ట్ చంపారణ్లోని విరాట్ రామాయణ ఆలయానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ అద్భుత శిల్పాన్ని మహాబలిపురానికి చెందిన ప్రసిద్ధ శిల్పి లోక్నాథన్ స్థపతి నేతృత్వంలో 30 మంది కళాకారులు 3 సంవత్సరాల పాటు శ్రమించి రూపొందించారు. తిరునెల్వేలి గనిలో లభించిన 350 టన్నుల ఒక్క భారీ నల్ల గ్రెనైట్ రాయిని చెక్కి ఈ మహాశిల్పాన్ని రూపుదిద్దారు. ఈ సహస్రలింగంపై 1008 చిన్న శివలింగాలను 14 వర్గాలుగా అలంకరించడం దీని ప్రత్యేకత. వాస్తు పూజల అనంతరం భారీ క్రేన్ల సాయంతో ఈ దివ్య శిల్పాన్ని 130 టైర్ల స్పెషల్ హైడ్రాలిక్ క్యారియర్ పై అమర్చుతారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక అనుమతులు పొందిన ఈ రవాణా వాహనం రాత్రి వేళల్లోనే జాతీయ రహదారుల మీదుగా ప్రయాణిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా పయనించనుంది. సుమారు 4 రోజుల పాటు సాగే ఈ యాత్ర డిసెంబర్ చివరి నాటికి బీహార్ చేరుకుంటుందని అంచనా. ఈ ప్రయాణం కేవలం రవాణా కాకుండా దేశవ్యాప్తంగా సాగుతున్న ఆధ్యాత్మిక యాత్రగా మారింది. మార్గం మధ్యలో భక్తులు ప్రత్యేక పూజలు, దర్శన ఏర్పాట్లతో సహస్రలింగాన్ని ఆహ్వానించడానికి సిద్ధమవుతున్నారు. ఇక 2026 జనవరిలో చెకియా, ఈస్ట్ చంపారణ్లో నిర్మాణంలో ఉన్న విరాట రామాయణ ఆలయంలో ఈ మహాశివలింగాన్ని ప్రతిష్ఠించనున్నారు. పూర్తయిన తరువాత ఈ ఆలయం దక్షిణ ఉత్తర భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయాలను ఏకం చేసే చిరస్మరణీయ కట్టడంగా నిలిచిపోనుంది.